అందరికీ నమస్కారం. మన హిందూ సంప్రదాయంలో ఎన్నో పవిత్రమైన రోజులున్నాయి కదా. వాటిలో చాలా ముఖ్యమైనది ఒకటి మాఘమాస శుక్లపక్ష ఏకాదశి. దీన్నే మనం భీష్మ ఏకాదశి అని పిలుచుకుంటాం. అసలు ఈ రోజు ఎందుకంత ప్రత్యేకం? ఎందుకంటే ఇదే రోజున మహాపురుషుడు భీష్మ పితామహుడు పరమాత్మలో లీనమయ్యారు. మరి ఈ అద్భుతమైన గాథ వెనుక ఉన్న త్యాగం, తత్వం మరియు ఆచారాల గురించి తెలుసుకుందామా? పదండి. ఈ కథ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుందంటే ఆయనే, భీష్మ పితామహుడు, మహాభారతంలో ఒక మహనీయుడు. ఆలోచించండి, కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ఆ మహానుభావుడు అంపశయ్య మీద ఉన్నారు. కాని ఆయనలో ఇంకా లోకానికి చెప్పాల్సిన ధర్మసూక్ష్మాలు మిగిలే ఉన్నాయి. అందుకే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మరాజుని వెంట పెట్టుకుని ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి భీష్ముడి దగ్గరికి వెళ్లారు. యుద్ధంలో కింద పడిపోగానే భీష్ముడు ప్రాణాలు విడిచిపెట్టలేదు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 58 రోజులు. 58 రోజులపాటు ఆ బాణాల పడక మీదే ఉండిపోయారు. తన యోగశక్తితో ప్రాణాలను నిలుపుకొని సరైన ముహూర్తం కోసం, ఆ పవిత్రమైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. అసలు నమ్మశక్యంగా లేదు కదా. ఇక భీష్ముడి అంపశయ్య. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే మనసుకి కష్టంగా ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో ఆయన నేలకొరిగినప్పుడు ఆయన శరీరం మీద ఒక్క అంగుళం చోటు కూడా ఖాళీలేదు. అంతలా బాణాలు గుచ్చుకున్నాయి. ఆయన రథం మీద నుంచి కింద పడినప్పుడు ఆయన శరీరం నేలను తాకనే లేదు. ఆ బాణాలే ఆయనకొక పడకలా మారిపోయాయి. అందుకే దాన్ని అంపశయ్య అన్నారు. అలా బాణాల మీద పడుకున్నప్పుడు భీష్ముడి తల ఆధారం లేకుండా వెనక్కి వేలాడుతోంది. అది చూసిన అర్జునుడికి చాలా బాధ కలిగింది. వెంటనే ఒక వీరుడికి ఇవ్వాల్సిన గౌరవంతో 3 బాణాలను భూమిలోకి సంధించి ఆయన తలకి ఒక దిండులా ఏర్పాటు చేశాడు. చూడండి ఎంత గొప్ప విషయమో. ఒకవేళ అర్జునుడు ఆ పని చెయ్యకపోయుంటే తాను శపించేవాడినని భీష్ముడే అన్నారంటే ఆ క్షణం ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అసలు భీష్ముడు ఎన్ని రోజులు ఎందుకు ఎదురుచూశారు? ఎందుకంటే ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరముంది. అంటే తాను ఎప్పుడు కావాలంటే అప్పుడే ప్రాణం విడిచిపెట్టగలరు. మరి ఆయన దేనికోసం చూశారంటే ఉత్తరాయణం కోసం. మకర సంక్రాంతి తర్వాత సూర్యుడు ఉత్తర దిక్కుకు ప్రయాణించే 6 నెలల కాలాన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఆ పవిత్ర సమయంలో గనక శరీరాన్ని విడిచిపెడితే ఆత్మకు సద్గతులు కలుగుతాయనే బలమైన నమ్మకం. సరే, ఉత్తరాయణం వచ్చేసింది, ఇంక భీష్ముడు దేహం విడిచిపెట్టేయొచ్చు కదా. కానీ లేదు. ఆ పుణ్యకాలం మొదలయ్యాక కూడా ఆయన ఇంకొక ప్రత్యేకమైన, అత్యంత పవిత్రమైన తిథి కోసం ఎదురుచూశారు. ఆ రోజే మనమీ రోజు జరుపుకుంటున్న భీష్మ ఏకాదశి. అవును, మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి. సరిగ్గా ఆ రోజున భీష్మ పితామహుడు తన ప్రాణాలను యోగమార్గంలో విడిచిపెట్టి పరమాత్మలో, ఆ అనంతమైన బ్రహ్మంలో ఐక్యమైపోయారు. అందుకే ఈ రోజుకి ఇంతటి ప్రాముఖ్యత, ఇంతటి పవిత్రత. ఇది కేవలం భీష్ముడి కథ మాత్రమే కాదు, ఈ రోజుతో ముడిపడి ఉన్న ఒక ముఖ్యమైన ఆచారం కూడా ఉంది. దాని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే భీష్ముడికి తర్పణం విడడం. సాధారణంగా తర్పణాలు ఎవరిస్తారు? తల్లిదండ్రులు లేనివాళ్లు తమ పితృదేవతల కోసం ఇస్తారు. కాని ఇక్కడే ఉంది అసలు విశేషం. భీష్ముడి విషయంలో తల్లిదండ్రులు ఉన్నవాళ్లు కూడా తర్పణమివ్వాలి. ఇది కేవలం ఒక్క భీష్ముడికి మాత్రమే దక్కిన గౌరవం. మరి ఎందుకని? అసలు ఈ ఆచారం ఎందుకు? శాస్త్రాల ప్రకారం దీని వెనుక 2 ముఖ్యమైన ఫలాలున్నాయి. మొదటిది, ఈ రోజు గనక భీష్ముడికి తర్పణం విడిచిపెడితే గడిచిన సంవత్సరంలో మనం తెలిసి చేసినా తెలియక చేసినా అన్ని పాపాలు తొలగిపోతాయట. ఇక రెండవది, ఇది చాలా ముఖ్యమైనది, సంతానం లేని దంపతులు భక్తితో ఈరోజు నువ్వులతో తర్పణం సమర్పిస్తే వచ్చే భీష్మేకాదశిలోపు వరకి తప్పకుండా పుత్రసంతానం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. మరి ఈ తర్పణం ఎలా ఇవ్వాలి అనుకుంటున్నారా? ఇది చాలా సులభమైన పద్ధతే. ఉదయాన్నే తలస్నానం చేసి శుచిగా చేతిలోకి కొంచెం నీళ్లు, నల్ల నువ్వులు తీసుకుని భీష్మాచార్యుణ్ణి, ఆయన వంశాన్ని, ఆయన గొప్ప గుణగణాల్ని మనస్సులో తలచుకుంటూ కొన్ని శ్లోకాలు చెప్పి ఆ నీటిని విడిచిపెట్టాలి. అంతే. ఆ శ్లోకాలలో ఒక ముఖ్యమైన పదం ఉంది. అపుత్రాయ దదాంయే తదుదకం భీష్మవర్మణే. అంటే
పుత్రులు లేని భీష్ముడికి నేను ఈ ఉదకం అంటే నీటిని సమర్పిస్తున్నాను అని. ఇక్కడే అసలు రహస్యముంది. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి కదా. ఆయనకి పెళ్లి కాలేదు, పిల్లలూ లేరు. మరి ఆయనకి కర్మకాండలు ఎవరు చేస్తారు? అందుకే యావత్ మానవజాతి ఆయనకు పుత్రస్థానంలో నిలబడి ఆ ధర్మమూర్తికి ఈ తర్పణాన్ని సమర్పిస్తోంది. ఎంత గొప్ప విషయం కదూ! సరే, భీష్ముడి కథ, తర్పణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఏకాదశి రోజున మనం చేసే ఉపవాసం వెనుక ఉన్న లోతైన అర్థమేంటో చూద్దాం. ఏకాదశి ఉపవాసం అనగానే మనకేం గుర్తొస్తుంది? అన్నం, నీళ్లు మానేయడం, అంతేనా? కాని దాని వెనక ఉన్న అసలు తత్వం వేరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మరణానికి మనం చేసుకునే ఒక ప్రాక్టీస్, ఒక రిహర్సల్ లాంటిది. ఆలోచించండి, జీవితంలో చివరి క్షణాలొచ్చినప్పుడు శరీరం సహకరించదు, నీరసించిపోతుంది, తినలేం, తాగలేం. అలాంటి పరిస్థితుల్లో కూడా మనసుని భగవంతుడిమీద ఎలా కేంద్రీకరించాలి అనేదానికి ఇచ్చే శిక్షణే ఈ ఏకాదశి ఉపవాసం. అవును, ఇక్కడ కీలకమైన విషయం ఇదే. ప్రతి 15 రోజులకి ఒకసారి, అంటే ప్రతి పక్షంలో ఒకసారి ఇలా ఉపవాసం ఉండటం ద్వారా మనం మనసుకి శిక్షణిస్తున్నాం. శరీరం ఆకలితో, దాహంతో బాధపడుతున్నా సరే మనసుని మాత్రం దైవం మీదే నిలపడం అభ్యాసం చేస్తున్నాం. ఈ ప్రాక్టీస్ వల్లే జీవితంలో ఆఖరి శ్వాస తీసుకునేటప్పుడు కూడా భగవన్నామస్మరణతో ప్రశాంతంగా దేహాన్ని విడిచిపెట్టే ధైర్యం, స్థైర్యం మనకు వస్తాయి. ఇక మనమీ కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి, ఒక క్లైమాక్స్కి వచ్చేశాం. అంపశయ్య మీద ఉండి భీష్ముడు పలికిన చివరి మాటలు, ఆయన చెప్పిన ఆ గంభీరమైన తత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక విషాదకరమైన వార్త భీష్ముడి చెవినపడింది. అదేంటంటే పాండవుల 5 కుమారులు, అంటే ఉపపాండవులు, అశ్వత్థామ చేతిలో ఒకే రాత్రి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ మాట వినగానే భీష్ముడు కుమిలిపోయారు. అప్పుడు ఆయన నోటి వెంట విధిబలం గురించి ఒక అద్భుతమైన, లోతైన మాట వచ్చింది. ఆయనేమన్నారంటే, రాజట ధర్మజుండు అంటే రాజెవరో తెలుసా? సాక్షాత్తు ధర్మమూర్తి అయిన ధర్మరాజు. సురరాజసుతుండట ధన్వి. విలుకాడెవరో తెలుసా? దేవేంద్రుడి కొడుకైన అర్జునుడు. ఇక సారథ్యో సర్వలోకరక్షకుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇంతటి రక్షణ కవచం ఉన్నవాళ్లకి కూడా ఆపద వచ్చిందంటే ఆపద కలుగుటకేమి చిత్రమో! దీనికి ఆశ్చర్యపోవడానికి ఏముంది? విధి ఎంత బలమైనదో కదా అని అన్నారు. చూశారా, భీష్ముడి ఆ మాటల్లోని సారాంశం, ఆ సార్వత్రిక సత్యం ఇదే. కాలము బహుబలవత్తరమైనది. అంటే కాలం లేదా విధి అన్నిటికంటే అత్యంత శక్తివంతమైనది. మన చుట్టూ ఎంతమంది రక్షకులున్నా, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, దైవ సంకల్పంలో ఒక ఆపద జరగాలని రాసిపెట్టుంటే దాన్ని ఆపగలిగే శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు. అందుకే భీష్ముడి జీవితం, ఆయన చెప్పిన చివరి మాటలు మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతాయి. మనం చేసే ప్రయత్నం ముఖ్యమా? లేక అన్నింటినీ శాసించే ఆ దైవ సంకల్పమే అంతిమమా? ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. నమస్కారం.